వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. హనుమకొండ జిల్లా దర్బాసాగర్ మండల నారాయణగిరి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభను గ్రామ పంచాయతీ సర్పంచ్ పుట్ట రేణుక కుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. సభలో సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి పథంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందే విధంగా సహకరిస్తామన్నారు. అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. గ్రామ అభివృద్ధి ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుందని తెలిపారు. తహసీల్దార్ సదానందం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని సభలో చదివి వినిపించారు. గ్రామ కార్యదర్శి ప్రభుత్వం అమలు చేసిన పథకాల వివరాలను ఇంగ్లీష్ పదాలతో వివరిస్తుండటంతో సభలో పాల్గొన్న పౌరులు ప్రజలు మాతృభాషలో చదివి వినిపించాలని కార్యదర్శిని కోరారు. 7వ వార్డు మెంబర్ దాసరి రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా తులం బంగారం 37 మంది లబ్ధిదారులకు 37 తులాలు బాకీ పడిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను గ్రామ సభలో వివరించగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సభ్యులు, వివిధ శాఖలకు సంబంధించిన గ్రామ స్థాయి అధికారులు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సీఏలకు, గ్రామ ప్రజలందరికీ, ప్రెస్ వాళ్ళకి, గ్రామ పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా లక్ష్మి, మహిళలకు ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్ 500కు, గృహజ్యోతి కరెంటు బిల్లు 200 యూనిట్లు, సన్న రకము బియ్యము, చేయూత పెన్షను, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, ఇందిరా మహిళా శక్తి, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజు, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు, కొత్త రేషన్ కార్డులు, ఇవన్నీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటాము. ఈ శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సందేశాన్ని మీ అందరికీ వినిపించడం జరుగుతుంది. విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ 1గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ప్యూర్ రేర్గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాము. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలి. మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ మీ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి గారి సందేశం ఉంది. తదుపరి మన రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా వివిధ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు, వాటికి సంబంధించి మన గ్రామంలోని వివరాలు, వాటి విజయాల గురించి మన గ్రామ కార్యదర్శి గారు వివరిస్తారు. 32 స్లాబ్లు పూర్తి అయినాయి. మిగతాయి గ్రౌండ్ స్టేజ్లో ఉన్నాయి. రైతు భరోసా పెన్షన్స్ వచ్చేసి మన దగ్గర 575 ఉన్నాయి. దాంట్లో ఓఏపీ పెన్షన్స్ 242, విడో పెన్షన్స్ 15 ప్రకారం 29, మొత్తం 153 కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. గ్రామంలో ఈజీఎస్ ఉపాధి హామీ కింద మొత్తం జాబ్ కార్డులు వచ్చేసి 475 ఉన్నాయి. 3 గోల్డ్ షెడ్ 1 మంజూరు అవ్వడం జరిగింది. SDF కింద 5 lakhs గ్రాంట్ ఇవ్వడం జరిగింది, కానీ అది నాట్ స్టార్టెడ్ కింద ఉంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ టాయిలెట్ అంగన్వాడీ సెంటర్ 1 అది కంప్లీట్ అయింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ టాయిలెట్ అంగన్వాడీ సెంటర్ 3 అది కూడా కంప్లీట్ అయింది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అట్ అంగన్వాడీ సెంటర్ అది నాట్ స్టార్టెడ్. కన్స్ట్రక్షన్ ఆఫ్ గర్ల్స్ స్కూల్ అట్ ZPHS నారాయణగిరి విలేజ్ MNRGS కింద 25-26 గ్రాంట్ నాట్ స్టార్టెడ్ అది. కన్స్ట్రక్షన్ ఆఫ్ కమ్యూనిటీ సోప్ పిట్ అట్ శ్మశాన వాటిక నారాయణగిరి విలేజ్ నాట్ స్టార్టెడ్. ఇంటర్నల్ CC రోడ్స్ ఇన్ SC లొకాలిటీ. ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం గురించి రైతులకు మనిషికొక ఆవును కొనియాలి. ఆ మూత్రం ద్వారా మేము సేంద్రీయ అది చేస్తాం. మహాలక్ష్మి పథకము, ఉచిత బస్సు ప్రయాణము, తర్వాత సబ్సిడీ గ్యాసు, గృహజ్యోతి మీద ఉచిత విద్యుత్ సంబంధించి గృహజ్యోతి పథకము, తర్వాత సన్నవారికి బోనస్ ఇవ్వడము, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయ బృందాలకు బ్యాంకు ద్వారా లింకేజీ రుణాలు, వడ్డీ లేని రుణాలు, దాంతో పాటుగా కొత్త రేషన్ కార్డులు దాదాపు అందరికీ, అర్హులైన అందరికీ కూడా కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఆ లెక్కలు కూడా ఇంతకుముందు తెలియజేసారు. దీంతో పాటుగా మనకు స్కూళ్ళ లోపల కూడా ప్రభుత్వం పేద పిల్లలకు సంబంధించి పథకాలని దీనికి సంబంధించి మన గ్రామం లోపల దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు అందజేయడం జరిగింది. ముఖ్యంగా మనకు రైతు భరోసా సంబంధించి 1100 ప్రభుత్వం ద్వారా రైతు భరోసా ద్వారా పంటలకు సంబంధించి
సహాయాన్ని బస్సు ప్రయాణం అంటే మీ అందరూ తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తూ ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళందరికీ కూడా తర్వాత స్పెషల్ ఆఫీసర్ మన ఎంఆర్ఓ గారికి మరియు ఈ దానికి అధ్యక్ష వహిస్తున్న సర్పంచ్ గారికి, కార్యదర్శి గారికి, గ్రామ ప్రజలకు, నా తోటి వార్డు మెంబర్లకు, సోషల్ మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇది వరకు ఇప్పుడు ఇందాక చెప్పిన ఎంఆర్ఓ గారు చెప్పిన విధంగా కళ్యాణ లక్ష్మి అనేది 39 మందికి వచ్చిందని చెప్పారు. మా నారాయణగిరి గ్రామానికి రేవంత్ రెడ్డి 39 తులాల బంగారం బాగున్నాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. తులం బంగారం ఇస్తాను హామీ ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అని చెప్పారు. ఇప్పటివరకు వెళ్ళి పింఛన్దారులకు 6,000 చేస్తా అన్నాడు. ఇప్పటివరకు ఆ పింఛన్లు ఇచ్చినది ఎక్కడ ఏం లేదు. అడ్డగోలు హామీలు ఇచ్చిండు. అసలుకి ఏది రోడ్లు కానీ ఏం కానీ ఇంతవరకు చక్కగా ఏం లేదు. ఇప్పటివరకు ప్రజాపాలన అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ప్రజాపాలనలో ఇప్పటివరకు రైతు సరిగ్గా రావట్లేదు. ఇప్పటివరకు ఇవన్నీ ఇట్లా చేస్తున్నారు. మా ఊరు సమస్యలు వస్తే చాలా ఉన్నాయి. నేను 7వ వార్డు మెంబరు. అందరు అడుగుతూ ఉన్నారు రోజు పోతుంటే తులం బంగారం ఎప్పుడు ఇస్తారు అని అడుగుతుంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేకపోతున్నాం. ఖచ్చితంగా ఇట్లాంటి అన్ని కరెక్ట్ ఇచ్చిన హామీలన్నీ తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ మా ఊరు సమస్య ఒకటి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. మా వైన్ షాప్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. మా 2 గ్రామాలలో మెయిన్ రోడ్ మీద ఉంది. అది స్కూల్ పిల్లలకు కానీ హాస్పిటల్ వేయడంలో కానీ పెద్ద పెద్ద వెహికల్స్ నడుస్తుంటాయి సార్ రోడ్ మీద. అంబులెన్స్ వచ్చి ఒక 1/2 అవర్ స్కూల్ బస్సులకు అన్నిటికీ ఇబ్బంది అవుతాం సార్. తక్షణమే దాని మీద మీరు కొద్దిగా దృష్టి పెట్టాలని ఈ గ్రామ సభ అవగాహన మీకు తెలియపరుస్తున్నాను. మరియు సార్ ఇందిరా మిల్లు వచ్చేసి లబ్ధిదారులకు రావడం లేదు సార్. వాళ్ళకు భూమి ఉంటుంది, వాళ్ళ పేరు మీద వెహికల్స్ ఉంటున్నాయి, వాళ్ళకి ఇందిరా మిల్లు రావడం జరుగుతున్నది. అసలైన దాని మీద ఒక చర్య మీరు తీసుకోవాలి సార్. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఇందిరా మిల్లకు ఏం చేయలేం, కానీ ఇప్పుడు రాబోయే ఇందిరా మిల్లు అయినా భూమి లేని వాళ్ళకు నిరుపేదలకు ఇవ్వాలని గత సమావేశంలో సుధా నేను చెప్పిన సార్. దయచేసి ఆ ఇందిరా మిల్లు కూడా మీరు పరిశీలించి వాళ్ళకు భూములు ఉన్నాయా, వాళ్ళ పేరున వెహికల్స్ ఎన్ని ఉన్నాయా అవన్నీ ఆలోచించి మీరు ఖచ్చితంగా ఇవ్వాలని ఎంఆర్ఓ గారికి తెలియపరచడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరు ఇస్తారు. ఇప్పుడు నేను ఇస్తా, మీరు ఇస్తారు, అందరు ఇస్తారు. ఇప్పుడు ఓటు వేయించుకున్నప్పుడు అందరూ అన్ని హామీలు ఇస్తారు. ఒకదాని తర్వాత ఒకటి కాదు, ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్స్తే అన్ని ఒకటేసారి రావు కదా. సీసీ రోడ్లు లేవా? సీసీ రోడ్ లేట్ చేయింది కదా. ఇప్పుడు గెలిచి 3 నెలల వ్యవధిలో ఇప్పుడు అనలేదు సార్. రోడ్స్ మేము 25 లక్షల రోడ్స్ వేయించినాము. జీపీ నిధుల నుండి కూడా మేము అక్కడ వేయించినాము. మన ఒక గ్రామమే లేదు కదా రాజకుమార్. ఫోన్ పెట్టుకుంటే అది కూడా పోలీస్ స్టేషన్ లో లాగా తీసుకుపోయి ఉన్నాను. వార్నింగ్ ఇచ్చారు. మేము ఎలా బతకాలో మాకు టైలర్ ఇప్పుడు ఆ వైన్ షాప్ చేయడం వల్ల వస్తలేదు. దానిపైన వ్యక్తిగత పేర్లను నమోదు చేయడం యాజ్ రూల్ ప్రకారం ప్రభుత్వ నిబంధన ప్రకారం రాయవచ్చా? ఫండ్స్ తో రాయాల్సిన మీద ఎలాంటి పేర్లు కూడా రాయదు. గవర్నమెంట్ సంబంధించిన పేర్లు మాత్రమే ఉండాలి. ఒక్క నిమిషం. డిఎంఎఫ్ చట్ట ప్రకారం తప్పు చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఇబ్బంది ఏమి నోట్ చేస్తున్నాం. ముందుగా గెలిచిన ఇదే నేను మొదటిసారి గ్రామసభకు వచ్చిన. నా విలేజ్ లో ఉన్న అభివృద్ధి 3 నెలల్లో చాలా బాగా చేశారు. కొన్ని ఎన్నో ఏళ్ళ కాలనీలో ఉన్న శ్మశాన వాటిక దగ్గర బోరేశారు. ముందుగా కృతజ్ఞతలు. ఒకటి ఇంకోటి మా కాలనీలో రోడ్డు కూడా వేశారు. రీసెంట్ గెలిచిన 3 నెలల్లో ఈ వృద్ధులకు ఇబ్బంది కాకుండా పోస్ట్ ఆఫీస్ కూడా కట్టించారు. ఇది మంచి పనే. ఇంకా చాలా ఉన్నాయి, అవి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి మనం ట్యాంకర్ పైన కప్పు వేపియండి. కోతులలో దునికి అది చాలా ఇబ్బంది పడుతున్నాయి. సెకండ్ మా మంచిల బావి దగ్గర శానిటైజర్ వేపియండి, కొద్దిగా ఎక్కువ వేయండి. థర్డ్ క్రెషర్ నైటే నడిపేటట్టు చేయండి. అవి వాహనాల వల్ల చాలా ఇబ్బంది అవుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. క్రెషర్ ఓన్లీ నైటే నడపమని చెప్పండి ఏవి వెహికల్స్ వల్ల. 3 4 మన ఎస్సీ కాలనీ మాకు అక్కడ ఎవరైనా చనిపోతే 10 days అప్పుడు ఇబ్బంది అవుతుంది. మన వాటర్ ట్యాంక్ ఉంటుంది కాబట్టి కనీసం ఒక 500 గ్రామ పంచాయతీ ఇచ్చి వాటర్ ట్యాంక్ అక్కడ పెట్టేయండి.
5 రైతులకు మొక్కజొన్న ఐకేపీ కూడా చేయాలని నా విజ్ఞప్తి రైతుల సందర్భంగా. 6 గంగదేవపల్లి బెస్ట్ విలేజ్ అవార్డు వచ్చినట్టు మనం కూడా నారాయణగిరి ఆ విధంగా తీసుకోవాలి, అందరి సహకారం ఉండాలి. 7వది కోతులు కుక్కల బెడద నుంచి నివారించాలని తెలియజేస్తున్నాను. ఇంకోటి సార్, నేను ఎంబీఏ అయిపోయి ఖాళీగా ఉంటున్నా అనేది జాబ్ క్యాలెండర్ కూడా తెచ్చేటట్టు చేయండి. ఇది 19 సేంద్రియ వ్యవసాయం చేయాలంటే కోతులు ఉండద్దు. సో కోతుల నివారణ ఎప్పుడైతే మీరు మా గ్రామంలో చేయగలుగుతారో అప్పుడు ఖచ్చితంగా మా గ్రామం అనేది మరి వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం. పాఠశాల సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ మండలంలో అత్యధిక స్థాయిలో విద్యార్థులున్న జిల్లా పరిషత్ పాఠశాల మన ఒక్కటే నారాయణగిరి గ్రామం చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అలాగే గత 3 సంవత్సరాలుగా 100% ఫలితాలతోటి మన ధర్మసాగర్ మండలంలోనే అగ్రస్థానం ఉన్నాం. అది కూడా చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఈ సంవత్సరం నేను వచ్చి 4 సంవత్సరాలు అయింది. మొదటి సంవత్సరంలో 280 మంది ఉన్నారు, తర్వాత సంవత్సరంలో 270 అయ్యారు, తర్వాత సంవత్సరంలో 250 అయ్యారు, ఈ సంవత్సరంలో 225 మంది ఉన్నారు. ఈ సంఖ్య తగ్గకుండా మనం ప్రతి ఒక్కరం మన బాధ్యతగా రైస్ కార్డ్ విధిలో ఉన్నారు. వారికి బదులుగా మేము రావడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంయూ గారు వివరిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీ అడిగిన అంశాన్ని మేము ఎంయూ గారికి మా హెడ్ మాస్టర్ గారికి తెలియపరుస్తామని మీకు సభాముఖంగా అందిస్తున్నాం. ఈ యొక్క లంబడితండ పాఠశాల గురించి మా హెడ్ మాస్టర్ గారు తెలుసుకోవచ్చు, కానీ మేము ప్రత్యేకంగా ఇప్పుడే వింటున్నాం. తప్పనిసరిగా మేము తెలియపరుస్తాం సార్. జరగలేదు దాని గురించి అయినా కూడా మేము విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వ్యవహరిస్తున్నాం. దాంట్లో ఒకటి మేము గ్రంథాలయానికి ఉపయోగించాం, ఒకటి లైబ్రరీకి ఉపయోగించాం, ఇంకొకటి కంప్యూటర్ ల్యాబ్గా ఉపయోగిస్తున్నాం.